హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ జ్యూస్ చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎండలో తిరిగి వచ్చిన వారు ఈ జ్యూస్ తీసుకుంటే చాలా ఎనర్జీగా అలాగే రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ జ్యూస్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఇక్కడ నేను బాగా పండిన కర్బూజాని తీసుకున్నానండి. ఇలా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా సగంకి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి. అలాగే పైన ఉన్న తొక్కను కూడా పీల్ చేసుకోవాలి. ఎండాకాలంలో ఇలా చల్లని జ్యూస్ తీసుకుంటూ ఉండాలండి. ఈ కర్బూజా జ్యూస్ మన బాడీని కూల్ చేస్తుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. అందులో ఈ చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి. మీరు కూడా ఇంట్లో ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఒకసారి తాగితే ఈ జ్యూస్ మళ్ళీ తాగాలనిపిస్తుందండి. ఇప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత ఈ జార్లోనే 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. మీరు ఇక్కడ షుగర్ బదులు తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని మూత పెట్టి చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న గ్లాస్తో మనం కాచి చల్లార్చిన పాలని ఇందులో వేసుకోవాలండి. ఇలా పాలు కూడా వేసుకున్నాక మరోసారి బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది. పాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి. జ్యూస్ని మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోవద్దండి. కొంచెం ఇలా అక్కడక్కడ ముక్కలుగా ఉంటే త్రాగేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. అప్పుడు మన జ్యూస్ చల్లగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వేసవిలో మీరు కూడా ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటూ ఉండండి. సబ్జా గింజల్ని ఇలా నానబెట్టుకొని ఒక 2 స్పూన్స్ పైన వేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ జ్యూస్ మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వేసవిలో మనం తప్పకుండా ఈ జ్యూస్ని తీసుకుంటూ ఉండాలండి. ఈ కర్బూజా పండు మన ఒంట్లోని వేడిని నీరసాన్ని తీసేస్తుంది. అలాగే కడుపుకి చల్లగా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.